ఏంటంటే డీప్ గా సెర్చ్ చేస్తున్నావు? ఈ రోజు నన్ను ఒక ఫ్రెండ్ ఒక డౌట్ అడిగింది. హార్ట్ డిసీజ్ ఉన్న యంగ్ ఉమెన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చా అని దాని గురించి సెర్చ్ చేస్తున్నా. ఎస్, వై నాట్? ఎందుకు ప్లాన్ చేయకూడదు? హార్ట్ డిసీజెస్ యంగ్ ఉమెన్ లో రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి కంజెనిటల్ హార్ట్ డిసీజ్ ఉండొచ్చు, ఇంకోటి అక్వైర్డ్ హార్ట్ డిసీజ్, దాన్ని రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటాం. కంజెనిటల్ హార్ట్ డిసీజ్ మోస్ట్ కామన్ గా ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్, అంటే హార్ట్ లో ఉండే పైన అరల మధ్యలో ఒక రంధ్రం, లేకపోతే వెంట్రుకులర్ సెప్టల్ డిఫెక్ట్, కింద అరల మధ్యలో ఉండే రంధ్రం. ఇవి చిన్నగా ఉంటే అవి సివియర్ పల్మనరీ హైపర్ టెన్షన్ లేకపోతే మోడరేట్ పల్మనరీ హైపర్ టెన్షన్ కాని వాళ్ళని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. లేకపోతే ఎర్లీగానే మనం ఈ ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్స్ని లేకపోతే వెంట్రుకులర్ సెప్టల్ డిఫెక్ట్ని క్లోజ్ చేసిన వాళ్ళు కూడా దాని తర్వాత సేఫ్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. అదేవిధంగా బినైన్ అర్థీమియాస్ అంటే స్టేబుల్ అర్థీమియాస్, సూప్రా వెంట్రుకులర్ అర్థీమియాస్ ఉండే వాళ్ళు కూడా క్లోజ్ మానిటరింగ్లో ప్రికాషియస్గా మెడిసిన్స్ వాడుకుంటూ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనే వాళ్ళు మాత్రం వీటిల్లో మైల్డ్ వెరైటీ ఉండే వాల్వ్ ప్రాబ్లం ఉండే వాళ్ళు కంపల్సరీగా డాక్టర్ గైడెన్స్తో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. సపోజ్ సివియర్ వెరైటీ ఉండే వాళ్ళు బెలూన్ మైటల్ వాల్వోప్లాస్టీ లాంటి ప్రొసీజర్లు ఏమైనా చేసామంటే దాని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఎవరు అవాయిడ్ చేయాలంటే పేషెంట్స్ విత్ సివియర్ పల్మనరీ హైపర్ టెన్షన్, సివియర్ వాల్వులర్ రీగస్టేషన్ లేకపోతే వాల్వులర్ స్టీనోసిస్ ఉండేవాళ్ళు, సివియర్ హార్ట్ ఫెయిల్యూర్ ఉండేవాళ్ళు, లేకపోతే మాలిగ్నెంట్ అర్థీమియాస్ ఉండేవాళ్ళు బెటర్ ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయడం. కానీ ఏదైనా సరే మనం డెసిషన్ తీసుకునే ముందు ఒక కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళతో మన కండిషన్ గురించి డీటెయిల్డ్గా ఒక ఎకో, ఈసీజీ అండ్ ఫర్దర్ బ్లడ్ టెస్ట్ ద్వారా ఎవాల్యుయేట్ చేసుకొని దాని తర్వాత మీ గైనకాలజిస్ట్తో కూడా కన్సల్ట్ అయ్యి దాని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మదర్ అండ్ బేబీ ఇద్దరు సేఫ్గా ఉంటారు.